అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఆయుర్వేదం ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు అందరూ? ప్రస్తుత కాలంలో ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి లైఫ్ గడపడం అనేది చాలా దుర్భరం అనే చెప్పాలి. మరి హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఒక 100 కేజెస్ 150 కేజెస్ ఉన్న వాళ్ళని కూడా ఈజీగా తగ్గే పద్ధతులు మన ఆయుర్వేదంలో ఉన్నాయని, అది కూడా కేవలం 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేసి చాలా వరకు మనం వెయిట్ రిడక్షన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మరి ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంతోమంది సఫర్ అవుతున్న ఈ ఓవర్ వెయిట్ నుంచి ఎలా ఆయన మనల్ని బయటపడేస్తారు, ఈ విషయాలు తెలుసుకుందాం. ఆ ఇంగ్రీడియంట్స్ అంటే ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఎలా యూజ్ చేయాలి, రోజు ఎలా వాడాలి కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అయితే చాలా మందిలో ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము ఓవర్ వెయిట్ ఉండడం, ఒబెసిటీ అంటున్నారు. ఈ ఒబెసిటీ రావడం వల్ల మళ్ళీ ఆహార పదార్థాలు ఇవన్నీ చెప్తున్నారు. బట్ మీరు చెప్పినట్లుగా కేవలం 2 పదార్థాలను ఉపయోగించి ఒబెసిటీ నుంచి మనం బయటకు ఎలా రావచ్చు, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మాకు ఈరోజు చెప్పండి. తప్పకుండా. గత కొన్ని వీడియోల్లో కూడా ఈ ఒబెసిటీకి కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా ఒబెసిటీ ప్రాబ్లం పెరిగిపోవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, మరి ఒబెసిటీకి మనకై మనం తయారు చేసుకోదగ్గ చక్కటి క్షేమదాయకమైనటువంటి హోమ్ రెమెడీస్ కూడా మనం చెప్పడం జరిగిందమ్మా. సో అది వాడి చక్కటి ప్రయోజనాన్ని పొంది ఆ ఫీడ్బ్యాక్ మరి మీతో పాటు మాకు కూడా చాలామంది ఆ యొక్క సంతోషాన్ని మాకు పంచుకుంటున్నారమ్మా. ఈ వీడియోలో అలాంటి మరొక ఫార్ములాను కూడా, ఈజీ ఫార్ములాను ఒకటి మనం మన ప్రేక్షకుల కోసం తెలియజేద్దామమ్మా. దీనికి కేవలం 3 పదార్థాలమ్మా. 3 పదార్థాలు అంటే ఒకటి నీరమ్మా. నీరు మనం పదార్థం అనుకోండి, కానికపోండి, అదొకటి. తర్వాత రెండవది ఏంటంటే కలబందమ్మా. కలబంద అలవీరా అని చెప్పేసి అంటుంటారు, కామన్గా ప్రతి చోట దొరుకుతుంటుంది. తర్వాత 3వ పదార్థం వచ్చేసి ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం, ధనియాల పొడి అమ్మా. సో మనకి చాలా ఈజీ అమ్మా, ఇది తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయమ్మా. నిజంగా మనకు ఆశ్చర్యం అవుతుంది అనమాట. రిజల్ట్స్ మనం రోజుకు వారం నెలకు చేంజ్ చేస్తుంటే ఆ వెయిట్ రిడక్షన్ నిజంగా అంత అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుందని చెప్పేసి కూడా అంత ఆశ్చర్యం అవుతుందమ్మా. తయారు చేసి కూడా చూపిద్దామమ్మా. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక మిక్సీలో ఈ విధంగా ఒక 10 ml కలబంద గుజ్జు తీసుకోవాలమ్మా. అంటే కలబంద ఈ విధంగా గ్రీన్గా ఉంటుంది కదమ్మా, గ్రీన్ పైన ఉన్నటువంటిది కింద ఉన్నటువంటి ఆ తొక్కు ఫ్లష్ తీసేసి లోపల వైట్ కలర్ లేదు ఉంటుందో ఇదమ్మా, గుజ్జుగా కనిపిస్తుంది కదా, ఇలా తీసుకోవాలి. ఫ్లష్ తో తీసుకోకండి. 2 స్పూన్స్ తీసుకుంటే సార్ 2 టీ స్పూన్స్ ఒక మిక్సీలో వేసేయండి అమ్మా. అంటే ఒక 10 grams అని చెప్పి అప్రాక్సిమేట్గా పెట్టుకోవచ్చుమా. 1 గ్రామ్ అటు ఇటు అయినా పర్లేదు. ఒక 10 grams అంటే ఒక 2 టీ స్పూన్స్ ఈ కలబంద గుజ్జు. ఇంత క్వాంటిటీ సరిపోతుందా అండి? సరిపోతుందమ్మా. 1 టీ స్పూన్ అండి, కొంచెం ఒక 1 ఇంచ్ కలబందాన్ని తీసుకుంటే సరిపోతుంది. 10 grams వరకు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ తక్కువైనా పర్లేదమ్మా, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత చాలా మంది పొరగడుపును కూడా తింటూ ఉంటారు డైరెక్ట్ గా, అలా కూడా. ఎగ్జాక్ట్లీ అమ్మా. తర్వాత ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు అందులో కలుపుకోవాలి. వేసేయండి అమ్మా, వేసేయండి. 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ అంటే ఒక 2.5 grams నుంచి ఎగ్జాక్ట్లీ అమ్మా 5 grams మ్యాక్సిమం వేసుకోవచ్చు అమ్మా, టీ స్పూన్. తర్వాత అందులో ఒక 100 ml నీళ్ళు కూడా వేసేయండి అమ్మా, వాటర్ కూడా వేసేసి. సో కలబంద గుజ్జు, ధనియాల పొడి, ఒక 100 ml వాటర్ అంతా కలిపి మిక్సీలో వేసేయడం ఒక్కసారి మిక్సీలో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అది కూడా మనం చూపిద్దామమ్మా. చాలా సులువమ్మా, మనకు అన్ని దొరికే ఇంగ్రీడియంట్స్లోనే ఆ వెయిట్ లాస్ చాలా చక్కగా మనం ఆ వెయిట్ లాస్కి మంచి మెడిసిన్ తయారు చేసుకొని లబ్ధి పొందవచ్చమ్మా. ఇది ఎలా అండి, డైరెక్ట్ తాగేయచ్చా, మళ్ళీ దీన్ని వడకట్టుకోవడం అలాంటివి చేయాలా? లేదమ్మా, ఏదైనా అవసరమైతే వడకట్టుకోవచ్చమ్మా. ఒకవేళ అట్లా లేకపోతే అలాగైనా తాగొచ్చమ్మా, ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ ఏదైనా గ్రీన్ ఏదైనా ఉండి మధ్యలో అట్లా అవసరమైతే వడగట్టుకోవచ్చమ్మా. ఒకవేళ గ్రీన్ అది లేకుండా మనకు శుభ్రంగా నీట్గా యాజ్ యూజువల్గా ఉంటేనైతే అట్లే తాగొచ్చమ్మా. సో వడగట్టి కూడా చూపిద్దామా మన ప్రేక్షకుల కోసము. సో చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఈ వెయిట్ లాస్ లిక్విడ్ తయారైందమ్మా. చూడండి అమ్మా, సరిపోతుందా అండి క్వాంటిటీ? తీసుకోండి అమ్మా, తీసుకున్నాం. 100 ml రావాలి కదమ్మా, 100 ml సరిపోతుందమ్మా. సో మనం 100 ml వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇంచుమించు మనకు 100 ml 10 ml అటు ఇటు మనకు లిక్విడ్ కూడా వచ్చేస్తుందమ్మా. ఎందుకంటే దీంట్లో వేస్టేజ్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి. సో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇది. ఎందుకంటే రెగ్యులర్గా ఎంతోమంది కూడా వాడుతుంటారమ్మా. అందులో ఇది ఫాస్ట్గా పనిచేసేటువంటి రెమెడీ. అందులో రెండోది ఏంటంటే ఇవన్నీ మనం ఫ్రెష్ వాడుకుంటున్నాం కాబట్టి రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. ముఖ్యంగా కలబంద ఫ్రెష్గా వాడుకోవడం వల్ల రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అవసరమైతే ఒక పించ్ ఆఫ్ ఎలాచి చూర్ణం కూడా కలుపుకోవచ్చమ్మా. ఓకే, జనరల్గా కలబంద ఎక్కువగా స్మెల్ వస్తుందని చెప్పి
చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. మనం ధనియాలు మిక్స్ చేసాం కాబట్టి అంత అంత బ్యాడ్ స్మెల్ కానీ లేకపోతే తాగలేనంత స్మెల్ అయితే ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఇలాచి కూడా కలుపుకోవచ్చమ్మా. ఓకే, చాలా మంది ఇట్లే తాగుతుంటారమ్మా. ఒకవేళ మరీ అంత ఏదైనా అవసరమైనటువంటి వాళ్ళు స్మెల్ అనిపిస్తుంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ యాలకుల పౌడర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ వేసేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా, వేసుకోవచ్చు. లేకపోతే పై తర్వాత కలుపుకోవచ్చు. ఎలా యూస్ చేయాలండి ఇది? రోజు ఉదయం పూటమా ఆహారానికి ఒక అరగంట ముందు ప్రతిరోజు ఈ పద్ధతిలో ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటున్నారమ్మా. ఈ విధంగా మీరు ఎన్నాళ్ళ పాటు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదమ్మా. ఆహారానికంటే మధ్య టిఫిన్ లేదమ్మా, ఉదయం పూట టిఫిన్ చేసే దానికి ముందు జస్ట్ ఒక 1/2 అవర్ ముందైనా వాడచ్చు. లేకపోతే ఉదయం పరిగెడుపునే మొహం కడిగినటువంటి తక్షణమే వాడుకోవచ్చమ్మా. ఎలా వీలైతే అలాగా ఉదయం మొహం కడిగిన తక్షణం వాడుకోవచ్చు. కొంతమంది అరుదుగా ఏం జరుగుతుందంటే మా పొద్దున్నే తాగినప్పుడు కొంచెం సెన్సేషన్ ఉంటుంది కాబట్టి మొహం కడిగిన తర్వాత జస్ట్ ఆహారానికి ఒక 1/2 అవర్ ముందు అయితే ప్రాబ్లం ఉండదమ్మా. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. తర్వాత ఇక్కడ మరొక విషయం కూడా గమనించారమ్మా. ఒక ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా గర్భవతులు వాళ్ళు ఏదైనా వెయిట్ దగ్గరని కొంతమంది అట్లా ప్రయత్నం చేస్తుంటారమ్మా. అటువంటి వాళ్ళు మాత్రం ఈ కలబంద కలుస్తుంది కాబట్టి వాళ్ళు వాడకూడదమ్మా. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ లాస్ అసలు చేయకూడదు అని చెప్తున్నారు. చాలా ఇలాంటి ప్రయోగాలు అయితే అసలు వద్దమ్మా, చాలా తప్పం అది. కాబట్టి వైద్యుల సలహాలు ఏంది, వాళ్ళ సొంత ప్రయోగాలు సొంత పద్ధతులు పనికిరావు. సో మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. కలబంద అనేది జనరల్గా మనం ఫేస్ ప్యాక్స్కి యూస్ చేస్తుంటాం, ఫేస్ గ్లో రావడానికి యూస్ చేస్తుంటాం, హెయిర్ ప్యాక్లో యూస్ చేస్తుంటాము. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఒక పించ్ ఆఫ్ ఒక 1 ఇంచ్ తీసుకొని దాన్ని ధనియా పొడితో మిక్స్ చేసేసుకొని, ఇఫ్ మీకు కనుక బ్యాడ్ స్మెల్ అలా అనిపిస్తే కొంచెం ఇలాచి యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని టిఫిన్కి ముందు కనుక మనం తాగినట్లయితే వెయిట్ లాస్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయంట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా లేదు. ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రమే దీన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఔషధం వాడుకుంటూ చిన్న మాడిఫికేషన్స్ అమ్మా. ఆహార పరంగా పిండి పదార్థాలు బాగా తగ్గించాలమ్మా. ప్రోటీన్ ఫుడ్ బాగా పెంచుకోవాలమ్మా. మాంసకృతులు ఎక్కువ ఆహారం తీసుకుంటున్నాలి. ముఖ్యంగా ఈ ఫైబర్ ఫుడ్ కూడా బాగా ఎక్కువ తీసుకుంటున్నాలి. పిండి పదార్థాలు బాగా తగ్గించుకోవాలమ్మా. సో అవి తగ్గిస్తూ రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ వారంలో కనీసం 5 రోజుల పాటు 1/2 అవర్ to 45 minutes చిన్న ఎక్సర్సైజ్ అమ్మా. మనసుంటే మార్గం ఉంది. చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఆహార పరంగా కూడా నేను చెప్పినటువంటి చిన్న మార్పులు, ప్రోటీన్ యాడ్ చేసుకోవడం, టైంకి తినడం, ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుందమ్మా. అందుకోసమే నేను ఎందుకంటే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ఈ రోజుల్లో మరి వెనకాడడం లేదమ్మా. వాళ్ళ కోసం అందరినీ దృష్టిలో ఉంచుకుని కూడా మరి ఈ ఫార్ములాను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను చెప్పినటువంటి పద్ధతులు ఇప్పుడు మీరు తయారు చేసి కూడా చూపించారు కదమ్మా. ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా బయటపడవచ్చు ఆ సమస్య నుంచి. ఓకే, సో ఈజీగా మనకి దొరికే రెండే ఇంగ్రీడియంట్స్, కలబంద ఇంకా ధనియాల పొడిని మిక్స్ చేసుకొని తాగేయడం ఏంటంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ అధిక బరువు ఉన్నప్పుడు చాలామంది షైగా అండ్ లో కాన్ఫిడెన్స్గా కూడా ఫీల్ అవుతారు. కాబట్టి దీని నుంచి బయటపడడానికి ఇది చక్కని ఔషధంగా కూడా పనిచేస్తుంది. అండ్ మీరు ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారు, దానికి ఆయుర్వేదంలో చిట్కాల కోసం వెతుకుతున్నట్లయితే మీ సమస్యని కామెంట్స్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ అండి, ఈరోజు మంచి చిట్కా తెలియజేశారు. నమస్కారం.